మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్పీ సింగ్ ను హైదరాబాద్ లోని సిసిఎస్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నానక్రామ్గూడ చౌరస్తాలో 10 ఎకరాల డెవలప్ చేసిన ఐ టవర్ కు సంబంధించిన భూ వివాదమే ఇందుకు ప్రధాన కారణమని తెలిసింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఆర్పీ సింగ్ కు నానక్రామ్గూడ చౌరస్తాలో 10 ఎకరాల స్థలం ఉంది. అయితే అందులో ఐటీ స్థలాన్ని డెవలప్ చేసేందుకు శాస్ ఇన్ఫ్రా అనే నిర్మాణ సంస్థకు అగ్రిమెంట్ చేశారు. కాకపోతే అందులో 3 ఎకరాల స్థలాన్ని అప్పటికే కూతురు అయిన మోహిని చావ్లా పేరిట గిఫ్ట్ డీడ్ చేసిన విషయాన్ని దాచిపెట్టి శాస్ ఇన్ఫ్రాకు అగ్రిమెంట్ చేశాడు. కూతురు మోహిని చావ్లా మరణించిన విషయాన్ని ఆయన డెవలపర్ కు ముందు చెప్పకపోవటం పెద్ద ట్విస్ట్. ఈ విషయం తెలియని శాస్ ఇన్ఫ్రా 80% మేరకు నిర్మాణ పనుల్ని పూర్తి చేసింది. ఫినిషింగ్ పనుల్ని పూర్తి చేసి బయ్యర్లకు హ్యాండ్ ఓవర్ చేసే తరుణంలో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆర్పీ సింగ్ తన పలుకుబడిని ఉపయోగించి 80% పూర్తయిన ప్రాజెక్టును ఏదో రకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఇన్వెస్టర్లు సిసిఎస్ లో కేసు పెట్టారు. మాజీ ఐఏఎస్ ఆఫీసర్ పనులు ముందుకు కదలనివ్వకుండా అడ్డుకుంటున్నాడని ఇన్వెస్టర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే 10 రోజుల క్రితం సిసిఎస్ పోలీసులకు వీరంతా కలిసి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్పీ సింగ్ పై ఫిర్యాదు చేయగా ఆయన్ని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని తర్వాత వదిలేశారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, నేషనల్ హైవే అథారిటీ మాజీ చైర్మన్, ఇతని భార్య పైన హర్విందర్ కౌర్, అలాగే కూతురు మోహిని చావ్లా వీరిపైన 10 ఎకరాల 32 గుంటలు సర్వే నంబర్ 19 కాజాగూడలో 10 ఎకరాల 32 గుంటలు వారు సాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో అడ్వర్టైజ్మెంట్ల ద్వారా, పేపర్ల ద్వారా, ప్రకటనల ద్వారా చూసి మనందరం దాదాపుగా 672 మంది వారికి ఇష్టానుసారంగా స్క్వేర్ ఫీట్ కొనడం జరిగింది. ఆర్పీ సింగ్ అనే ఒక ఐఏఎస్ ముసుగులో, 3 అక్షరాల ముసుగులో పూర్తిగా ఈ బిల్డింగ్ను సర్వనాశనం చేయడానికి కుట్రలు బన్నుతూ మా అందరినీ మోసం చేసిండు, బిల్డర్ను కూడా మోసం చేసిండు. ఇలా ఒక ల్యాండ్ లార్డ్ మీద ఇన్వెస్టర్లు కేసు పెట్టడం హైదరాబాద్ నిర్మాణ రంగ చరిత్రలోనే ఇదే ప్రప్రథమ కేసు అని రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.